లో ఉన్నారు. అప్పుడు చాలా వరకు వచ్చింది. ఇప్పుడు చాలా చాలా చోట్ల ఏదైతే నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ ఓటింగ్ తగ్గిపోయింది. ఒకటి, లాస్ట్ టైం ఎవరు కాదు సెపరేట్ గా పోటీ చేశారు, ఇప్పుడు అందరూ కూటమిగా చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి, నేను అక్కడికే వస్తానండి. మీరు ఒక వేగంగా మాట్లాడే తప్పు. నేనండి మోజు అనే పదం, మోజు అనే ప్రజల్లో మోజు అనే పదం అనేది ఉండదు నాకు తెలిసి. మోజు అనే పదాలు వేరే పదాలు వాడతారు, వేరే చోట్ల వాడతారు మోజు అనేది. వెనక్కి తీసుకున్నాను. ఇష్టం బాగా పెంచుకున్నారు. దానికి కారణం మా పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా కీలకమైన పాత్ర అండి. ఎందుకంటే అసలు అందరూ అనుకున్నారు కూటమి అసలు అవుద్దా అనుకున్నారు. కూటమి చేయడానికి చాలా కీలక పాత్ర పోషించారు. ఆ కూటమి పార్టీలో దాన్ని అంగీకరించారు. కూటమి నిలబడతా అనుకున్నారు, కూటమిని నిలబెట్టి చూపించారు. కూటమిలో ఓట్లు అసలు నాయకులు కలిసి పనిచేస్తారో అనుకున్నారు, కలిసి పనిచేసేలా చూసాం. కూటమిలో ఓట్లు ట్రాన్స్ఫర్ అవుద్దాం అనుకున్నారు, ట్రాన్స్ఫర్ అయ్యేలా చేశాం. దీని అంతటికే కారణం ఎప్పటి టైంలో మా పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 3 సంవత్సరాల క్రితం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనుకున్నాం అని. అదే ఆ ఒక్క సెంటెన్స్ మీద ఆయన సర్వదా పనిచేశారు. తగ్గాలనుకున్న చోట తగ్గారు. ఎక్కడ ఏదైనా కానీ అన్ని పనులకి కూడా ఆయన సిద్ధపడి పనిచేసి, నేను రాష్ట్రం గురించి దేనికైనా దిగుతాను, ఏ పనైనా చేస్తాను, ఎవరినైనా కానీ ఒప్పిస్తాను అనేటువంటి యాంగిల్లో ఆయన ఇచ్చినటువంటి విధానం కానీ, పనిచేసినటువంటి విధానం కానీ ఈ రాష్ట్ర ప్రజలకు బాగా గుర్తుండిపోయిందండి. అందుకే కూటమిలో ఉండేటువంటి కార్యకర్తల మధ్య కానీ, నాయకుల మధ్య కానీ చిన్నపాటి ఏదైనా స్టార్టింగ్ లో ఉంటాయని డౌట్ వచ్చినా ఆ కలిసి పనిచేసిన విధానం, ముఖ్యంగా మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే వేదిక మీద ఒక రకమైన చాలా ఆహ్లాదకరంగా ఒకే వేదిక మీద కనబడటం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు ఒకే వేదిక మీద నుంచి మొత్తం స్టేట్ అంతా కూడా చాలా వరకు తిరిగి, అసలు ఎవరో కూడా ఒకే మాట, ముగ్గురు ఒకే మాట మాట్లాడడం చిన్న విషయం కాదు. చిన్నపాటిది కూడా డిఫర్ అవ్వకుండా ముగ్గురు ఒకే మాట మాట్లాడి, ఆ అభ్యర్థి కానీ ఈ అభ్యర్థి అనే తేడా లేకుండా, ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గానికి అది కూటమి అభ్యర్థి కాకుండా, పురంధరేశ్వరి లేదు మా బీజేపీ అభ్యర్థి అనుకున్నారు, జనసేన అయితే మా జనసేన అభ్యర్థి అనుకున్నారు, చంద్రబాబు నాయుడు అయితే మా టీడీపీ అభ్యర్థి అనుకుంది. అసలు కూటమిలో పార్టీలు ఎంత కలిసికట్టుగా ఉండేటువంటి విధానం ఇప్పుడు దాకా మనం చూసి ఉండకపోవచ్చు. దానికి మా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి విధానంతో ఇవాళ రేపు 4వ తారీఖుని రిజల్ట్ అనౌన్స్ చేయడంతో కూటమి యొక్క పార్టీల యొక్క ఐకమత్యం వల్ల కానీ, వాళ్ళ యొక్క అకుంఠిత దీక్ష, అంకిత భావం వల్ల కానీ ఇవాళ ప్రజలు ఆశీర్వదించడం అనేటువంటిది జరిగింది. అది అనౌన్స్మెంట్ అంటే నామినల్ లో రేపు జరగబోతుంది.